ప్రభుత్వ భూమిలో పక్కా ఇళ్లు నిర్మిస్తున్న వైనం మెదక్ జిల్లా నర్సాపూర్లో జరుగుతుంది. నర్సాపూర్ మున్సిపాలిటీలోని సునీతా లక్ష్మారెడ్డి కాలనీలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 9 మంది విలేకరులకు 56 గజాల చొప్పున సర్వే నెంబర్ 79లో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అయితే కొందరు విలేకరులు ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటుండగా కొంతమంది మాత్రం వేరే వాళ్లకు అమ్ముకున్నారు. వేరే వాళ్లకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని కొన్నవాళ్లు మాత్రం ఆ 56 గజాలతో పాటు పక్కనే ఉన్న ఖాళీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పక్కా ఇల్లు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్న నర్సాపూర్ మున్సిపాలిటీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంలో ఆంతర్యమేంటో ఇట్టే తెలిసిపోతుంది. ఇలాంటి కబ్జాలు చేయడంలో అధికారులతో పాటు రాజకీయ నాయకుల అండదండలు దండిగా ఉన్నాయని తెలిసిపోతుంది. ఇప్పటికైనా ఇలాంటి నిర్మాణాలను ఆపివేసి కబ్జాలకు అరికట్టి కబ్జా చేసిన వారిపై అదేవిధంగా కబ్జాలు ప్రోత్సహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.